ఆ రోజు నా రథంలో కూర్చునే ధైర్యం స్వయంగా మీరే చేయగలరా మహామహిమాన్విత భీష్మ? ఇది పొగరుకి పరాకాష్ట కదా పితామహ. లేదు, ఎవరికైనా తమ కళ్ళ మీద అత్యంత విశ్వాసం ఉంటే అప్పుడే వాళ్ళు ఓ మహారథికి సవాలు విసరగలరు. ఇది అహంకారం కాదు. అందుకే కర్ణ, నేను ఒప్పుకుంటున్నాను. వసంతోత్సవం రోజున నేను నీ రథంలో ప్రయాణిస్తాను కర్ణ. అలాగే స్వయంగా నిన్ను పరీక్షిస్తాను. నేనా వసంతోత్సవం రోజు కోసం ఎదురు చూస్తాను మహామహిమాన్విత. పైగా ఆ రోజు నుంచి రథాన్ని నడిపే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. ప్రణామాలు. అసలు నా జన్మే ఆకాశంలో ఎగరడానికి జరిగింది మహామహిమాన్విత. భూమికి కట్టేసే ప్రయత్నం మీరే చేశారు. నా రథాన్ని నడిపే కళ అనుభవం మీకు ఎన్నో ఏళ్ల క్రితమే అయ్యింది కదా. అది గనక మీకు గుర్తొస్తే నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. అసలది విద్యే కాదు. మొదటిసారి నేర్చుకున్నప్పుడు రాకపోతే ఇంకా తనసలు విద్యార్థే కాదు. మొదటిసారి నేర్చుకోవడంతోనే విద్యని పట్టుకోలేనివాడు. ఆ రోజు నా రథంలో కూర్చునే ధైర్యం స్వయంగా మీరే చేయగలరా మహామహిమాన్విత భీష్మ? నేనా వసంతోత్సవం రోజు కోసం ఎదురు చూస్తాను మహామహిమాన్విత. పైగా ఆ రోజు నుంచి రథాన్ని నడిపే విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. నేను నా పుత్రుడి ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను మహితాత్మ. అతిరథ, నీ పుత్రుడు అగ్నిలాగా ప్రకాశించేవాడు. ప్రకాశించే జ్యోతి అప్పుడప్పుడు కాల్చి పారేస్తుంది. అందులో బాధపడాల్సిందేమీ లేదు. కానీ దీపజ్యోతి ఇంటిని కాల్చేస్తే అప్పుడు ఆ దోషం ఎవరిదవుతుంది? ఆ ఇంటిది కాదు, ఆ జ్యోతిది కాదు, ఆ దీపం వెలిగించిన వాడిది. పుత్రుడి సామర్థ్యానికి తండ్రే జవాబుదారి. సరిగ్గా చెప్పావు అతిరథ. కానీ నీ ప్రయత్నంలో ఏ లోపం లేదు కదా. నేనేం చేయను మహితాత్మ. దిశ శూన్యుడను కర్ణుడిని ఎలా శాంతింపజేయను? సంతోషం హృదయం గుణం కదా అతిరథ. పరిస్థితుల పరిణామం ఎంత మాత్రం కాదు. ప్రతి ఒక్క మనిషి సంతోషాన్ని స్వయంగా అలవాటు చేసుకోగలడు. కానీ మనస్సులో ఆ సంతోషం ఉంటే అప్పుడు పరిస్థితులు అన్యాయంగానే కనిపిస్తాయి. ఆ కారణంగానే నువ్వు నీ కొడుక్కి సంతోషంగా ఉండడం నేర్పించడం చాలా ముఖ్యం అతిరథ. ఇదే నీకున్న మార్గం. ఇంకేదైనా రెండో మార్గం? ఒకవేళ నీ పుత్రుడికి తన అసంతృప్తికి ఎలాంటి అడ్డంకి లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని కోల్పోవలసి ఉంటుంది. కానీ షోనా, నువ్వు ఊరొదిలి పెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే తల్లిదండ్రుల చేతుల్లో చనిపోవడం అంటే చాలా మంచి విషయం కదా మిత్రమా. నీకు మా అమ్మ సంగతి తెలియదు కదూ. మొదటి 4 మాటల్లోనే ఎంత తిట్టేస్తుందంటే అసలు సగం మనిషి అక్కడే చచ్చిపోతాడు. పైగా తర్వాత నాన్నగారు వస్తారు. ఆ తర్వాత అస్సలు అడగొద్దు ఏం జరుగుతుందో. పద, ఉత్సవానికి రావా?
ఉత్సవమా? దేనికి ఉత్సవం? పరీక్ష తప్పిపోయినందుకు. ఆహాహా, పదండి అన్నయ్య. చనిపోవడానికి ముందు నేను కొంచెం ఆనందాన్ని పొందుతాను. పద. ఓడిపోతే ఎవరైనా ఉత్సవం చేసుకుంటారా కర్ణ? శుచిపథ, ఓడిపోవడం అనేది వేరే వాళ్ళ వల్ల జరిగింది, కానీ నేను ఓటమి ఒప్పుకోలేదుగా. మరెందుకు బాధపడ్డం? కానీ వసంత పంచమి రోజున నిన్ను మహామహితాత్ములు ఇంకోసారి ఓటమి ప్రకటిస్తేనో? ఒక్కసారి మహామహిమాన్వితుడు భీష్ముల వారిని నా రథంలో ప్రయాణించనివ్వు. ఆ తర్వాత నేనే స్వయంగా తనని ఓటమి పాలైన మహారథిగా ప్రకటిస్తాను మిత్రమా. పద, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సోనా. అమ్మగారా? అన్నగారు, అన్నగారు మీరు వెళ్ళిపోండి. నేనైతే బావిలో దూకి ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత ఇంటికి రాగలుగుతాను. సోనా, అమ్మ అయితే నిన్ను బావిలోంచి కూడా తీసుకొచ్చేస్తాను. ముందొచ్చి అమ్మని కలు, ఆ తర్వాత ప్రాణాలు కూడా ఇచ్చేయొచ్చు. లేదు లేదు, పద పద. లేదు అన్నగారు. పద. అయ్యో, చూడ స్వాగతం అసఫల సారథి. నేను హస్తినాపురం రాకుమారుణ్ణి చాలాసార్లు నా రథం నుంచి పడేశాను, అయినా ఓడిపోయానా? సరేలే, సఫలుడైన మహారథి ఇంకా అసఫలుడైన సారథి. ఏంటది? ఇది ఔషధం. దీన్ని గాయానికి పూస్తూ ఉంటారు. నాకోసమా? లేదు, అది నాకు గాయమైందిగా. ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడే. ఇదిగో ఇక్కడ చూడు. ఒకవేళ నీకు గాయం నొప్పిగా ఉంటే నువ్వు కూడా రాసుకోవచ్చు. ఇవాళ నేనే స్వయంగా పాత గాయానికి ఔషధాన్ని రాసుకున్నాను. మహామహితాత్ముడిని సవాలు చేశాను. వసంత పంచమి రోజున ఖచ్చితంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించే ఆలోచనే ఉండదే.
నీకు నా మీద విశ్వాసం ఉంది కదా? పూర్తిగా విశ్వాసం ఉంది. మహామహిమాత్ముణ్ణి ఒకవేళ రథం నుంచి పడగొడితే ఏమవుతుంది? నా తల ఖండించబడి భూమిపై పడుతుంది. సూతుల తలకాయలు భూమి మీదే పడుంటాయి కదా కర్ణ. రాకుమార వినండి, రాకుమార నా మాట వినండి, ఆగండి. రాకుమార ఆగండి. రాకుమార నా మాట వినండి, రాకుమార ఆగండి. రాకుమార దయచేసి నా మాట వినండి. రాకుమార, మీరు తక్షణమే ఈ లేపనాన్ని పోయించుకోండి. తమరికి గాయాలు వెంటనే మానిపోతాయి. అయ్యో అయ్యో అయ్యయ్యో, పడిపోయారా మహారథి? గుంటలున్న మార్గాన్ని ఎంచుకున్నాం కదా. రథంలో కూర్చోవడం తేలికేం కాదు. రాకుమారా, మీకేం దెబ్బలు తగలేదు కదా? మనం ఈ రాయిని బందీని చేసి శిక్ష విధిద్దాం. దయచేయండి, రండి రండి. ఎందుకంటే గుర్రాలు దీన్ని లాగుతున్నాయి. నా రక్షణ సంగతి కేవలం మా అన్నగారే చూస్తారు. మా అన్నయ్య దుర్యోధనుడు. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. సోదర కర్ణ, నాకు మాట ఇవ్వండి. నా మీద జరిగే ప్రతి దాడికి మీరే అడ్డుగా ఉండి కాచుకోవాలి. అరే, మీ దగ్గర కవచం ఉంది కదా, మీకు అసలు నొప్పే కలగదు కదా. నీకు తెలుసు కదా, అమ్మ కొడితే తగిలే దెబ్బల నుంచి ఏ కవచము రక్షించలేదు అని. బలివ్వడానికి ముందు పశువులకు హారతిస్తారు కదా. ఏమైనా సరే కుంకుమ తిలక మాత్రం పెట్టించుకోవద్దు. నేను వెళ్ళి బావి చూసుకుంటాను. శోనా, నేను ఇంటికే కదా వస్తున్నాను. రాపుత్రా, ఇవాళ నువ్వు చాలా గొప్ప పని చేశావు.
నీకోసం హారతి ఎదురు చూస్తోంది. అది అమ్మా. నువ్వు రాకుమారుడు దుశ్శాసనుణ్ణి రథం నుంచి పడేశావు, మహామహితాత్ముణ్ణి ధిక్కరించావు. ఇప్పుడేమైంది? దూరంగా ఎందుకు నించున్నావు కన్నా? నీకు మహామహిమాత్ముడి కోపం అంటే భయం లేదు కదా, క్షత్రియుల ప్రతీకారం అంటే భయం లేదు కదా. మరి నీ కాళ్ళు నీ తల్లి దగ్గరికి రావడానికి మాత్రం ఎందుకు ఇలా వణుకుతున్నాయి? కేవలం తల్లి మాత్రమే తన సంతానం హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకోగలదు. అలాగే కేవలం ఒక పుత్రుడికే తన తల్లి కోపాన్ని తగ్గించే ఉపాయం తెలుసు. అయితే మరి నా కోపాన్ని తగ్గించే ఉపాయం చేయి కన్నా. నా మనసు శాంతించడానికి ఏదైనా ప్రయత్నించే, త్వరగా ప్రయత్నించు. మన ఈ జీవన పోరాటంలో నా కలలన్నీ ఇలా కరిగిపోవాల్సిందే నా కన్నా. అలా కరిగిపోయేదైతే అదేం స్వప్నం అమ్మా. అనవసరపు మాటలు మాట్లాడకు కన్నా. లేదమ్మా, నేను కేవలం మీ కోపాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నానంతే. ఏ విధంగా శాంతింపచేస్తావు నా కోపాన్ని? నువ్వు మహామహితాత్ముని అవమానించా, క్షత్రియుల మీద ప్రతీకారం తీర్చుకున్నా. మీ కోపాన్ని శాంతింపచేయండమ్మా. మీ ఒక్క కన్నీటి బొట్టు నాకు 10 కొరడా దెబ్బల కంటే ఎక్కువ గాయాన్ని కలిగించిందమ్మా. నన్ను క్షమించండి. ఈ 10 ఏళ్లలో నిన్ను నేను ప్రతి క్షణము నడుస్తుండగా చూశాను కన్నా. చాలా ఆశపడ్డాను, నువ్వు సారథివి కావాలని, ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకున్నాను. నీకు అసలు అర్థమవుతుందా నువ్వేం చేశావో? తనకంతా తెలుసు రాధా. కానీ తను పరిణామాల్ని ఊహించలేడు. లేదు నాన్నగారు, నేను ఎలాంటి తప్పు పని చెయ్యలేదు. ఒకవేళ నీ పుత్రుడికి తన అసంతృప్తికి ఎలాంటి అడ్డంకి లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని కోల్పోవలసి ఉంటుంది. అన్నగారు,
మీరు ప్రతిరోజు దీంతో ద్వంద్వ యుద్ధం ఎందుకు చేస్తారు? మనకి పులిలా ఉండటం ఇష్టమనుకో వికర్ణ. అప్పుడు పులితోనే ద్వంద్వ యుద్ధం చేయాలి. ఎలుకలతో యుద్ధం చేసేవాడెప్పటికీ పులి కాలేడు వికర్ణ. సైనికులారా, ఈ మనిషిని తీసుకెళ్ళండి. రేపు ఇంకొంచెం శక్తివంతుడైన మనిషిని అఖాడాకి రప్పించండి. పులి కూడా వాణ్ణి చంపి తినాలన్న ఆశని ప్రదర్శించలేదు. అన్నగారు, దుశ్శాసన, ఎవరు నీకు ఇలాంటి పరిస్థితిని కల్పించింది? అన్నగారు, సూతపుత్ర కర్ణ! నువ్వు మహితాత్ముని క్షమాపణ అడగాలి కర్ణ. ఏ రోజున మహామహిమాన్వితులు నాతో పాటు ఈ వ్యర్థమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడతారో ఆ రోజు నేను క్షమాపణ కోరతాను నాన్నగారు. మొండిగా వాదించకు. నువ్వు క్షమాపణ అడగాల్సిందే. లేదు నాన్నగారు, నేను క్షమాపణ అడిగేది లేదు. నాన్నగారు, నువ్వు విద్రోహం చేయడానికి వీల్లేదు కన్నా. నువ్వు విద్రోహిగా మారడానికి ఒప్పుకోను. నేను క్షమాపణ అడగాల్సిందే. లేదు నాన్నగారు, నేను క్షమాపణ అడగలేను. అడగలేవా? క్షమాపణ అడగాల్సిందే. నీకసలు మీ అమ్మ ప్రేమ గురించి, నీ తండ్రి ఆశల గురించి, నీ అదృష్టం గురించి ఆలోచించాల్సిందే కన్నా. నేను నిన్ను ఏమాత్రం వదిలిపెట్టలేను. నువ్వు క్షమాపణ అడగాల్సిందే. 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 సోనా, అన్నగారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా దగ్గర మీ కోపాన్ని తగ్గించడానికి ఏ ఉపాయం లేదు నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. సైనికులారా, 100 మంది సైనికుల్ని సిద్ధం చేయండి. నేను ఈ క్షణంలోనే యుద్ధానికి వెళ్ళాలి. లేదంటే మొత్తం ఈ సైనికుల ప్రాణాలన్నీ సంకటంలో పడినట్టే. అన్నగారి ఆదేశాన్ని త్వరగా పాటించండి.
సైన్యం రాకుమారుల ఆదేశంతో సిద్ధం కాదు. సేనాపతి ఆదేశంతో సిద్ధమవుతుంది. అయితే మీరే ఆదేశించండి పితామహ. ఎవరో సూతుడు ఒక రాకుమారుడి మీద దాడి చేసి దాష్టికం చేశాడు. దాడి చెయ్యలేదు. మన దుశ్శాసనుడే అతని రథం మీద తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఉచితమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని ఎక్కడే వదిలిపెట్టండి. మీరు నన్ను సైన్యాన్ని తీసుకెళ్లకుండా ఆపలేరు. నా తండ్రి హస్తినాపురానికి సామ్రాట్టు. నాయనా దుర్యోధన, నువ్విప్పుడు బాలకుడివి కాదు. నువ్వు వెంటనే తెలుసుకోవాల్సిందేంటంటే ఈ హస్తినాపుర సామ్రాట్టు పేరు పాండు మహారాజు. ఆ విషయం తెలుసుకో. ఆయన ఈ సమయంలో అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. నీ తండ్రి కేవలం ఆపద్ధర్మరాజు మాత్రమే. మంత్రిని గాని లేదా సేనాధిపతిని గాని సంప్రదించకుండా ఆయనకు ఎలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదు. అందుకని మొండితనం మానేయండి. నేను ఇంకా నా ముగ్గురు సోదరులు ఏ సైన్యం కంటే తక్కువేం కాదు పితామహ. నేను నీకు ఆదేశం ఇవ్వలేను దుర్యోధన, కానీ హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెయ్యాలనుకుంటున్న పని ఏమాత్రం ఉచితం కాదు. పదాదుశ్శాసన, మన సోదరులందరితోనూ చెప్పు ఆయుధాలు ధరించమని. ఇవాళ ఆ సూతపుత్రుడికి శిక్ష విధించాల్సిందే. పద. అన్నయ్య కర్ణ! అన్నయ్య కర్ణ! కర్ణ కర్ణ! అన్నయ్య కర్ణ! కర్ణ! కర్ణ 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 అన్నయ్య కర్ణ! కర్ణ అన్నయ్య కర్ణ! కర్ణ ఏమని పిలుస్తున్నారు? రాముడు అని పిలవండి, కర్ణుడు కాదు. అద్భుతం కర్ణ. దీని గురించి కేవలం కథలోనే విన్నాం. కర్ణ, నువ్వు దీన్ని ఎలా చేశావు? అరే ఉత్తమ, అగస్త్య సంహిత చదువు తెలుస్తుంది. అవును మిత్రమా, బ్రాహ్మణుడివి కదా, శాస్త్రం చదువు. మీ నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టు. అరే బాబు, బ్రాహ్మణుల ఇంట్లో పుట్టినందువల్ల శాస్త్రాలు చదివే శక్తి వస్తుంది. ఇక దుఃఖం గురించి ఆలోచించేదేముంది? నాకు వీణావాదకుడిని కావాలనుంది. అయినా మా నాన్నగారు ఇప్పటికీ వెంటబడతారు వేదం చదవమని. అరే నా ప్రియమైన మిత్రుడా, ప్రియమైన మిత్రుడా, చూడు, నువ్వు ఈ వీణనాథకుడి కలలు కనటం మానేసి ముందు వేద పఠనం చెయ్యి. లేదంటే గనక మీ నాన్నగారు డోలువాదన చేస్తారు. తరిగిటతా తరిగిటతా తరిగిటతా. అన్నయ్య కర్ణ, మీ వాహనంలో ఒకసారి ప్రయాణం చేయించరా? ఎక్కడికి ప్రయాణం అంటూ ఆలోచనలు చేస్తున్నారు?
అన్నయ్య కర్ణుడు తన వాహనంలో మమ్మల్ని యాత్రకు తీసుకెళ్తానంటున్నాడు. కానీ నేను చెప్పాను, అసలు వృషాలి లేకుండా అన్నయ్య కర్ణుడికి ఏ యాత్ర అయినా సఫలం కావటానికి వీల్లేదు అని. నిజం చెప్పావు. నిజమే చెప్పాను, నిజమే చెప్పాను, నిజమే చెప్పాను. అన్నయ్య కర్ణ, ఇక మీరు రాక తప్పదు కదా. పదండి త్వరగా. ఎక్కడున్నాడో సూతపుత్ర కర్ణ? అన్నగారు, ఈ అడవిలోనే దొరుకుతాడు ఆ సూతపుత్రుడు. పదండి. వృషాలి, ఒకవేళ నీకు భయం వేస్తే అన్నయ్య కర్ణుడి చేయి పట్టుకోవచ్చుగా. ఒకవేళ నేను మీ అన్నయ్య కర్ణుడి చేయి పట్టుకున్నాను అనుకో, అప్పుడు ఆయనకి భయంతో ప్రాణం పోతుంది. అన్నయ్య దుర్యోధన, అదిగో అదే ఆ విమానం. దాని మీదే ఆ సూతపుత్రుడు ఎగురుతూ వచ్చాడు. ఇవాల్టి నుంచి తన అసలు కాలు కూడా కదపలేడు. మీరందరూ బలిదానమిచ్చే సమయం ఆసన్నమైంది. రాకుమారుడు దుర్యోధనుడా? యువరాజ్ అని పిలువు మూర్ఖ. అన్నగారు, అతనే అతిరథ సారథి కొడుకు కర్ణుడు. నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే ప్రయత్నించు. యువరాజా, యువరాజా, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయకండి. సోనా, వామిలా, మీరు ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడి నుంచి యుద్ధం చేస్తే మజా వస్తుంది. శుచిపత, ఉత్తమ, పైకి రండి త్వరగా. చేయండి చేయండి, యుద్ధం చేయండి. చూడండి రాకుమారా,
రక్తాన్ని చూస్తేనే భయం వేస్తుంది మాకు. క్షత్రియులం కాదు కదా. మీరు తప్పకుండా మా అన్నగారితో ద్వంద్వ యుద్ధం చేయండి. కానీ గుర్తుంచుకోండి, నీకు మాత్రం దెబ్బలు బాగా తగలకూడదు. దుశ్శాసన, వెళ్ళు, అతన్ని బంధించి తీసుకురా. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళండి, దాడి చేయండి, పట్టుకోండి అతన్ని. వెళ్ళండి. పోనివ్వండి యువరాజా, రాకుమారులుగా పుట్టినంత మాత్రాన శక్తిమంతులు కాలేరు కదా. నేను నీకు కేవలం శిక్ష మాత్రమే వేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు నీ ప్రాణాలు తీయక తప్పదు. మహారాజు ధృతరాష్ట్రులు ఆదేశమిచ్చారు. రాజకుమారులందరినీ ఈ క్షణమే రాజభవనానికి రమ్మని చెప్పారు. ఇంకో ఆదేశం కూడా ఇచ్చారు, ఈ సూతుల మీద మీరు దాడి చేయకూడదని.
సైనికులారా, వీళ్ళందరినీ బంధించండి, లేదంటే మీ అందరికి చావు తప్పదు. ఆజ్ఞని పాటించండి, లేదంటే రాకుమారులకు అవమానం తప్పదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని ఎక్కడితో ఆపేయడం మంచిది. రాజకుమారులకు ఎటువంటి అవమానం జరగడానికి వీల్లేదు. అవమానం జరగకుండా అలాంటి స్థితి నుంచి దూరంగా ఉండాల్సిందే రాకుమారులందరూ. ఒక తండ్రిగా నీ కర్తవ్యం ఏంటంటే నువ్వు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించాలి. రాకుమారులకు చరిత్రని నిర్మించే సమయం వచ్చేసింది మహారాజా. హస్తినాపురం రాజులు తమని తాము ప్రజలకు సేవకులనుకుంటారు, ప్రభువులు కాదు. ఇదే పరంపరగా వస్తుంది కురుకులానికి. మీరు రాకుమారులకి ఈ పరంపరని బోధించాలి. లోహాన్ని గట్టిగా కొట్టకపోతే అప్పుడు కరవాలం యుద్ధభూమిలో విరిగిపోతుంది మహారాజా. ఇవాళ రాకుమారులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ ఇవాళ ఇది జరగకపోతే అప్పుడు భవిష్యత్తులో ప్రజలు లేవదీసే విప్లవాన్ని ఎదుర్కోక తప్పదు. మహారాజా, యువరాజు ఇంకా ఆ సూతబాలుడు వచ్చేశారు. గుర్తుంచుకోండి మహారాజా, ఇవాళ రాకుమారులకు మంచి బుద్ధిని నేర్పించడం ఆవశ్యకం. అప్పుడే రాకుమారులందరి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. నాన్నగారు, ఈ సూతపుత్రుడు రాజకుమారుల్ని అవమానించాడు. ఇతన్ని తప్పకుండా శిక్షించాల్సిందే. అక్కడెవరున్నారు? నీ పేరేంటి? అది నేనే మహారాజా. నేనే కదా మీ పుత్రుల ప్రాణాలు 2 సార్లు రక్షించాను. రెండు సార్లు రక్షించావా? ఈరోజు వీళ్ళు నాతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ మీద దాడి చేయకుండా నేను వాళ్ళ ప్రాణాలు రక్షించాను. ఇంకా దీనికి పూర్వం వీళ్ళు జన్మించే సమయంలో వ్యాస మహర్షిని నా రథంలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాను నేను. రాధేయ కర్ణుడా? సూతపుత్ర కర్ణుడు. శిక్ష అనుభవించడానికి మీ ముందు నిల్చున్నాడు మహారాజా. దుర్యోధన, నువ్వివాళ్ల ఈ వ్యక్తి కారణంగానే ప్రాణాలతో ఉన్నావు. నువ్వు జన్మించే సమయంలో ఈ రాధేయుడు గనక అద్భుతమైన సాహసాన్ని అలాగే రథ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించకపోతే అప్పుడసలు నీ జన్మే ఉండేది కాదు. తనని కాపాడిన వాళ్లనే కాటేయడం అనేది తేలు చేసే పని. నువ్వు మనిషివి కదా, ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు పుత్ర. అయితే నేనేం చేయను నాన్నగారు? కర్ణుడి మీద చేసిన ఆరోపణనే వ్యర్థమని ప్రకటించు పుత్ర. కానీ మహారాజా, రాజుకి చేసే ఉపకారం అపరాధం చేయడానికి అనుమత ఏంటి? అర్థమేంటి? చాలా ఏళ్ల క్రితం నేను మీకు ఇదే సభలో చెప్పాను. దాన్ని ఇప్పుడు చెప్తాను మహారాజా. క్షమ కాదు, న్యాయం చెయ్యండి. నాకు అపరాధాన్ని నిరూపించండి, లేదంటే నన్ను నిర్దోషిగా ప్రకటించండి.
చాలా కష్టమైన ప్రశ్న వేశావు కర్ణ. నాయన దుర్యోధన, నువ్విప్పుడు ఆరోపణని నిరూపించగలవా? ఇతను దుశ్శాసనుడిని రథం నుంచి పడేశాడు. ఇది నిజమేనా సూతపుత్ర? నేను అసత్యం చెప్పను. ఒకవేళ నేను అపరాధం చేసుంటే మరి మహామహిమాన్వితులు భీష్ములు ఇక్కడే ఉన్నారు. ఆయనెందుకు న్యాయం చేయలేదు? మహారాజా, ఆ పరీక్షలో కర్ణుడు ఒక అసఫల సారథిగా నిలబడ్డాడు. అదే అతనికి శిక్ష. అలాంటి స్థితిలో రాకుమారుడు మిథ్యారోపణ చేశాడు మహారాజా. రాకుమారుడికి శిక్ష విధించాలి. అసంభవం. హస్తినాపురం రాకుమారులు మిథ్యారోపణలు చేయరు. అయితే అపరాధాన్ని నిరూపించండి మహామంత్రి. పరీక్ష సమయంలో మహామహిమాన్వితులు భీష్ముడు నా మీద పక్షపాతం చూపించారా? మొండితనం పనికిరాదు కర్ణ. నేనేం మొండితనం చేయట్లేదు, విన్నవించుకుంటున్నాను. సత్యమైన విన్నపం. బలహీనుడైన మనిషికి గౌరవాన్ని పొందడం కోసం కేవలం ఒకే ఒక్క ఆయుధం అవసరమవుతుంది, సత్యమనే ఆయుధం. సత్యం కోసం విన్నపం చెయ్యొద్దు కర్ణ. ఎప్పటికీ సత్యం కోసం నిలబడే శక్తి లేకపోతే అప్పుడు జీవితం విఫలమైపోతుంది. మీరు న్యాయం చేయండి మహామహిమాన్విత, భవిష్య దర్శనం కాదు. మహారాజా, పరీక్షా సమయంలో జరిగిన దాన్ని అపరాధం అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం దాన్ని అపరాధంగా భావిస్తే దానికి ముందు రాకుమారుడు దుశ్శాసనుడు చేసింది దానికి మించిన పెద్ద అపరాధమవుతుంది. మహారాజా, ఒకవేళ రాకుమారుడి అపరాధం నిరూపితమైతే అప్పుడు పరంపర ప్రకారం రాకుమారులకు మొత్తం అధికారాలన్నీ నిషేధింపబడతాయి. విదురా, నీవు నాకు తమ్ముడివి కదా, ఏదైనా ఉపాయం ఆలోచించు. మార్గం ఎప్పుడు సత్యం పక్షానే ఉంటుందన్నయ్య గారు. నేను నిన్ను ఆదేశిస్తున్నాను విదురా. ఇప్పుడు నా కొడుకులకు ఎలాంటి శిక్ష పడడానికి వీల్లేదు. ధృతరాష్ట్ర, మహారాజుల ఆదేశాన్ని పాలించు విదురా. ఇంకేం ఆరోపణలున్నాయి రాకుమార దుర్యోధన? ఇతని తమ్ముడు నన్ను అవమానించాడు. అతని తమ్ముడు నన్ను బలహీనుడు అన్నాడు. ఏంటి ఇది నిజమేనా అతిరథ పుత్ర సోనా? నువ్వు రాకుమారుని అలా అన్నావా? కానీ ఆరోపణలు నా మీద కదా మహామంత్రి. సోనుని ప్రశ్నలు అడగడానికి కారణమేంటి? యువరాజు ఇప్పుడే కదా శోనుడి మీద ఆరోపణ చేశాడు. సమాధానం చెప్పు శోనా. లేదు, సోనుడు సమాధానం చెప్పడు. అపరాధాన్ని నా మీద నిరూపించాలి కదా, నా తమ్ముడి మీద కాదు. సమాధానం చెప్పు సూతపుత్ర, నిజం చెప్పు. అవును మహారాజా, నేనలా అన్నాను. శోనా, దానర్థం రాకుమారులు మిథ్యా ఆరోపణలు చెయ్యలేదు. అపరాధికి శిక్షను నిశ్చయించండి మహారాజా. న్యాయ సంహిత అనుసారం యువరాజును అవమానిస్తే శిక్ష ఏంటి? అపరాధికి 10 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశిస్తున్నాను. పది కొరడా దెబ్బలు తింటే
చాలామంది చచ్చిపోతుంటారు. ప్రత్యేకించి ఆ కొట్టేవాడు తనను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటుంటే ఇది అన్యాయం. అలాంటి శిక్షని మీరు విధించకూడదు. ఒకవేళ అది పరంపర అయితే దాన్ని ఖండించండి మహామహిమాన్విత భీష్మ. హస్తినాపురం ప్రజలు మిమ్మల్ని దేవతలుగా కొలుస్తారు. మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి. ఈ అన్యాయం జరగకుండా ఆపండి మహామహిమాన్విత. మహామహిమాన్విత భీష్మ, నా పుత్రుడు కర్ణుని క్షమించండి. తను మరణిస్తాడు. ధైర్యంగా ఉండు అతిరథ. నేను నీ కొడుకుని మరణించనివ్వను. ఒకవేళ మీరు అనుమతిస్తే నేనే అపరాధికి స్వయంగా శిక్ష విధించాలనుకుంటున్నాను. మహామహిమాన్విత భీష్మ, మీరు నా తమ్ముడికి శిక్ష విధించడానికి వీల్లేదు. సైనికులారా, వెంటనే ఈ అపరాధిని బంధించండి. మీలో ఎవరైనా మృత్యువుని కౌగిలించుకోవాలనుకుంటే అప్పుడు శోణుణ్ణి ముట్టుకోండి. కర్ణ, అతిరథ, నీ కొడుకుని విద్రోహం చెయ్యకుండా ఆపు, లేదంటే అతనికి మరణ శిక్ష పడుతుంది. కర్ణ, ఇది నా ఆదేశం. ఆగిపో. మహామహిమాన్విత భీష్మ, నేను మాటిస్తున్నాను, నా పుత్రుడు కర్ణుడు శోణుడికి శిక్ష విధించకుండా అడ్డుపడడు. అన్నగారు, మీరేమి బాధపడకండి. నాకేం పర్వాలేదు. లేదు లేదు, వద్దు వద్దు. కన్నా, సోను ఇలా కొరడాతో కొట్టకూడదు కన్నా. ఆపు కన్నా, వాళ్ళని వెళ్ళి ఆపు కన్నా. ఏమైనా చెయ్యండి ఆర్య.
శిక్షను మొదలు పెట్టండి మహామహితాత్మ. పితామహ, ఒకవేళ మీరు కొరడాతో మెల్లగా కొడితే అప్పుడు రాజుగారి ఆదేశాన్ని అవమానించినట్టే. నాయనా శోణ, నన్ను క్షమించు. అవును నాయనా శోణ, హరిస్తే నొప్పి తక్కువగా ఉంటుంది. నొప్పిని భరించక తప్పనప్పుడు అందులో తక్కువేంటి ఎక్కువేంటి? చూడండి హస్తినాపుర వాసులారా, ఈ సూత పుత్రులు ఒక రాకుమారుణ్ణి తీసుకెళ్ళండి. శోణ, నీ ధైర్యం అద్భుతం. ఇంత నొప్పిని భరించిన తర్వాత కూడా మౌనంగా ఉండే పని సాధారణమైన మనుషులెవరూ చెయ్యలేరు. పెద్దగా అరిచి శిక్ష విధించే వాళ్లకు సంతోషం కలిగించడం నాకు ఇష్టం లేదు మహామహితాత్మ. నన్ను క్షమించండి. నువ్వు మంచి పని చేశావు శోణ. పీడనకు లోనయ్యే వాళ్ళు అరిస్తే అన్యాయానికి బలం పెరుగుతుంది. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. నీ కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నాను. మీకు మాటిస్తున్నాను, ఇకపై ఇవాల్టి నుంచి జీవితంలో ఓసారి ఏమడిగినా సరే మీకు తప్పకుండా ఇస్తాను. నేను మాటిస్తున్నాను, నేనెప్పటికీ మిమ్మల్ని ఏమీ అడగను.
బాధతో వ్యాపారం చేయలేను నేను. ఆదేశించండి మహిమాన్విత. శూరుడికి చికిత్స చాలా అవసరం. పద కర్ణ. మహామహితాత్మ, మీకు అభినందనలు. ఇవాళ మళ్ళీ ఓ క్షత్రియ మహారథి తన శక్తిని చూపించారు కదా మొత్తం సమాజానికి. శోణుణ్ణి శిక్షించాలని నాకేం కోరిక లేదు, అర్థమైందా? మీరు శిక్షని ఆపగలిగేవారు మహామహితాత్మ. కానీ మీరు ఓ సూతపుత్రుడికి శిక్ష వేయడం సరైందనుకున్నారా? శిక్ష, ఉపకారం, రాజనీతికి రెండు సాధనాలు. వాటితోనే రాజ్యం నడుస్తుంది. కానీ వాటి వల్లే రాజ్యం కూడా ముగిసిపోతుంది మహామహితాత్మ. కరవాలం దాడితో నిజంగా రాళ్లు పగిలితే మరి రాళ్ల దాడితో కరవాలం కూడా విరిగిపోవచ్చు. విద్రోహం ప్రదర్శించొద్దు కర్ణ, లేదంటే నేను నిన్ను కూడా శిక్షించాల్సి వస్తుంది. క్షమించండి మహామహితాత్మ, నా వల్ల తప్పు జరిగింది. ఇవాళ శిక్ష అనుభవించాలన్న ఆశ నాకు లేదు. వసంత పంచమి రోజున దీనికంటే చాలా ఎక్కువ బాధ కలిగించే శిక్ష నాకు పడబోతోంది. మీరు మర్చిపోయారా ఏంటి? వసంత పంచమి ఉత్సవంలో మీరే స్వయంగా నా రథంలో కూర్చోబోతున్నారు. ఇవాల్టి నుంచి నేను ప్రతి క్షణం ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాను. ఆ రోజు నాకు పడబోయే శిక్ష కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజున అయితే నేను చనిపోతాను, లేదంటే ఓ యోధుడిగా జన్మిస్తాను. ప్రణామాలు. ఈ వస్త్రం చాలా మెత్తగా ఉంది. దీనికి ఉపవస్త్రాన్ని తయారు చేయించండి. తాతగారు, మనం ధరించే వస్త్రాలు ఇతరులకు కనిపిస్తాయి. ధృతరాష్ట్ర, నువ్వసలు ఎప్పుడైనా ఆలోచించావా నీ నీడ ఈ వస్తువుల్లో ఎలా ఉంటుందో? బాగుంటుందా లేదా? వస్త్రాలు అలాగే వ్యవహారం మనిషి చరిత్రని నిర్మిస్తాయి. అనుచిత వస్త్రాలు అలాగే అనుచిత వ్యవహారంతో ప్రజల దృష్టిలో రాజు పడిపోతాడు. నీకీ విషయం తెలీదా? మనస్సు, బుద్ధి, హృదయంతో దృష్టిహీనుడివి కావడం అపరాధం. ఇవాళ రాజ్యసభలో పుత్రప్రేమ కారణంగా నువ్వు సూతపుత్రుడు శోణుణ్ణి దారుణంగా శిక్షించావు. ఏం నిరూపించావో తెలుసా? అసలు ఈ రాజ్యంలో ఎవరికి న్యాయం దొరకదని. అది మాత్రమే కాదు, నువ్వు నీ సంతానానికి ఓ విశ్వాసం కల్పించావు. వాళ్ళకి అన్ని విధాలైన దుష్కర్మలు చేసే అధికారం ఉందని నిరూపించావు. ఒకవేళ శిక్ష విధించకపోతే రాకుమారుల్ని అవమానించడం
ఈ సమాజానికి అలవాటైపోతుంది తాతగారు. శిక్షను అనుసరించి గౌరవం లభించొచ్చు, కానీ ఉత్తమమైన నడక వల్ల అణకువ లభిస్తుంది. పైగా ఈ సమయంలో రాజకుటుంబానికి అణకువ చాలా అవసరం, గౌరవం కాదు. బలాన్ని ప్రయోగిస్తేనే అణకువగా ఉంటారు తాతగారు. బలం వల్ల విద్రోహం తలెత్తుతుంది. ఇతిహాసమే సాక్ష్యం దానికి. ఒకవేళ ఇంత తేలికైన సిద్ధాంతం నీకు అర్థం కాకపోతే అప్పుడు నువ్వు రాజు కావడానికి యోగ్యుడివి కావు. కర్ణుడి కవచం తనని మాత్రమే రక్షించగలుగుతుంది, కానీ తను మాత్రం మనందరి మరణానికి కారణమవుతాడు. ఏ సూత్రుడైనా ధనస్సును ముట్టుకుంటే అతడి చెయ్యి నరికి వేయబడుతుంది. అపరాధికి 10 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశిస్తున్నాను. కర్ణ, అసలు నువ్వేం చేస్తున్నావు? నేను కూడా బాధని అనుభవించాలి వృషాలి. నా వల్ల ప్రతిసారి ఇతరులకు బాధ కలుగుతోంది. నా కవచం వల్ల ఎప్పటికీ నాకు రక్షణ లభిస్తుంది. ఒకవేళ నాకు ఆ బాధ గురించి తెలియకపోతే మరి నాకేమధికారం ఉంటుంది ఇతరులకు బాధ కలిగించడానికి? నీకా బాధ గురించి తెలుసు కర్ణ. నీ కవచం నీ సామర్థ్యం కాదు, ఆ బాధే నీ సామర్థ్యం. ఏంటా సామర్థ్యం? కనీసం నా తమ్ముడిని రక్షించుకోలేకపోయాను. ఆ శిక్ష ఎందుకు విధించారు? ఏం తప్పు చేశాడు శోణుడు? నిజానికి అసలు తప్పనేది ఏదైనా ఉందా? లేక అది ధనవంతులు బలవంతులు నిర్మించుకున్న దారేనా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం కాదు కర్ణ. ఇప్పుడు శోణుడికి నీ అవసరం ఉంది. లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళలేను వృషాలి. నేను శోణుడి బాధ చూడలేను. నా తమ్ముడి దేహం మీద అయిన ప్రతి ఒక్క గాయం నా హృదయాన్ని ముక్కలు చేస్తుంది. ఇప్పుడు తన ఒక్కో అరుపుతో నాకు చనిపోవాలనిపిస్తుంది. ఇవాళ నాకు మొదటిసారిగా అలా అనిపిస్తుంది. మొత్తం నా జీవితమంతా ఓ కారాగారమే. విడుదల కేవలం ఓ కల్పన మాత్రమే. స్వతంత్రం కేవలం భ్రాంతి మాత్రమే. వాస్తవానికి మృత్యువే నా జీవితానికి బంధనాలను తొలగించే ఒకే ఒక్క మార్గం. నువ్వు హతాశుడివి కావడానికి వీల్లేదు కర్ణ. నీ దగ్గర ఏ శక్తి ఉందంటే ఆ శక్తి మొత్తం మన సమాజంలో మార్పును తీసుకురాగలదు. పద కర్ణ, సోనుడి బాధని చూసి పారిపోవద్దు. తనని చూడు, ఆ బాధని నీ పరిచయంగా మార్చుకో. కేవలం నీ సామర్థ్యమే ఆ బాధ ప్రతిధ్వనిని హస్తినాపురం సింహాసనం వరకు తీసుకెళ్లగలదు. నేను వెళ్లి పాండురాజుని ఆదేశిస్తాను. తను తన పెద్ద కుమారుణ్ణి రాజ్యాభిషేకం కోసం వెంటనే. తాతగారు, మహారాజా, ఈశ్వరుడు ఏ పాపానికి శోధిస్తున్నాడు మనల్ని? ఏం జరిగింది శకుని? నువ్వు ఎందుకలా ఏడుస్తున్నావు? ఆశ్చర్యం మహారాజా, నా గుప్తచారులు నీకేం సమాధానం ఇచ్చారో అది ఇప్పటి వరకు మీకింకా లభించలేదా?
నిజానికి హస్తినాపురం గుప్తచరుల ద్వారా తనని రక్షించుకోదు గాంధార రాజా. అవన్నీ పిరికి వాళ్ల పనులు. ఒప్పుకుంటున్నాను మహామహిమాన్విత, నేను పిరికివాణ్ణే. కానీ ఇప్పుడు మాత్రం మహనీయమైన జ్ఞానం కూడా నాకుంది మహామహిమాన్విత. మహారాజా, అడవిలో పాండు మహారాజు అలాగే మహారాణి మాద్రి మృత్యువాత పడ్డారు మహారాజా. అసంభవం. లేదు మహామహిమాన్విత, లేదు. జీవన మరణ చక్రం నుంచి కేవలం మీరు మాత్రమే సురక్షితంగా ఉండగలిగారు. సామాన్య మనుషులకి అలా కాదు. మహారాణి మాద్రి తన ప్రాణాలను త్యజించారు మహామహిమాన్విత. మహారాణి కుంతి ఇంకా పాండవులు అడవిలో ఒంటరిగానే ఉన్నారు. చాలా కష్టమైపోతుంది కదా మహారాణి కుంతికి, అలాగే వారి పుత్రులకు జీవితం. హస్తినాపురం యువరాజు అడవిలో ఒంటరిగా ఉండడు. వాళ్ళని వెంటనే హస్తినాపురానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయండి. షోనా, నీకు బాగానే ఉంది కదా? 4 లడ్డూలు తింటేనే మీకు బాగుండదు కదా? నేను 10 కొరడా దెబ్బలు తిన్నాను. మరి ఎలా బాగుంటానన్నయ్య? అన్నయ్య, లేపనం రాస్తున్నారా లేక చర్మం వలుస్తున్నారా? నన్ను క్షమించి షోనా. చూసావా, నేను మా అన్నగారికి క్షమాపణ అడగాల్సిన పరిస్థితి కూడా కల్పించాను. ఇంకా బానే ఉంటాను కదా అన్నయ్య? షోనా, నా వల్లే నీకు ఈ స్థితి కలిగింది. నాకిది అలవాటే కదా అన్నయ్య. మీ వల్ల చిన్నప్పటి నుంచి నాకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అదేం పెద్ద సమస్య కాదు. నా దెబ్బలన్నింటికీ పురస్కారాన్ని మీరు ఒకేసారి ఇచ్చేయండి. ఏం పురస్కారం కావాలి షోనా? ఈ భూమి మీద ఏదో ఒక మూల ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్మించాలి. అక్కడ తక్కువ జాతి వాళ్ళు కొరడా దెబ్బలు తినకూడదు. ఇంకా అక్కడ నా కోసం ఒక పెద్ద సభా భవనాన్ని కూడా నిర్మించాలి. నేను మాటిస్తున్నాను షోనా, నీ కోరికను తప్పకుండా తీరుస్తాను. నీ ప్రతి ఒక్క రక్తపు బిందువుకి ప్రతీకారం తీర్చుకుంటాను నేను. ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటావు కన్నా? అందరి మీద. కానీ అందరికంటే ముందర ప్రతీకారం తీర్చుకునేది మహామహితాత్ముడు భీష్ముడి మీద.
వసంత పంచమి మహోత్సవంలో విశ్వంలోని ఏ శక్తి నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేదు. యువరాజు దుర్యోధనుడికి జై! 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 అన్నయ్య దుర్యోధన సింహాసనం మీద కాబోయే మహారాజు ఆసీనులయ్యారు. యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! యువరాజు దుర్యోధనుడికి జై! ఒకవేళ ఈ ఘటనా సమాచారం భీష్ముడికి ఇంకా విదురుడికి తెలిస్తే అప్పుడు నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది దుర్యోధన. ఈ సింహాసనం మీద నీకు అధికారం లేదు లేదు. ఇవాళ లేకపోవచ్చు మామగారు, కానీ రేపు ఖచ్చితంగా ఈ సింహాసనం నాదే అవుతుంది. కలలు కనేవాడు సంతోషాన్ని పొందుతాడు, కానీ సత్యాన్ని చూసేవాడే సఫలతను పొందుతాడు. దాని అర్థం దాని అర్థం ఏంటంటే పుత్ర, నువ్వు కనే కల ఏంటంటే నువ్వు యువరాజువి, కానీ సత్యం ఏంటంటే ఆ భీష్ముడు ఇంకా విదురుడు ఆ పాండుపుత్రుడైన ధర్మరాజునే యువరాజుని చేస్తారు. ఎప్పటి వరకు భీష్ముడు జీవించి ఉంటాడో అప్పటి వరకు నువ్వు హస్తినాపురం సింహాసనం మీద ఆసీనుడువు కాలేవు. కానీ భీష్మ పితామహులకు ఇచ్చా మృత్యు అనే వరముంది కదా, ఆయన మరణించడం అనేది అసంభవం. ఉత్తమం, అత్యుత్తమం పుత్ర, అత్యుత్తమం. కానీ పాండుపుత్రులకు అలాంటి వరాలేమీ లేవు కదా పుత్ర. అతిరథ మహాశయ, ఈ ఔషధాన్ని సోనుడు గాయాలకు రాయండి. అతిరథ మహాశయ, మీకు మహామహిమాన్వితుల ఆదేశం. మీరు వెంటనే మహామంత్రి విరుదుడిని అడవికి తీసుకెళ్లాలట. అడవికా? పాండు మహారాజు మరణించారని సమాచారం అందింది. మీరు వెళ్ళి రాకుమారులను అలాగే మహారాణి కుంతిని హస్తినాపురానికి తీసుకురమ్మని ఆదేశం. మహారాణి కుంతి హస్తినాపురం వస్తున్నారా? ఒకవేళ ఈ బాలుడు రాకుమారి కళ్ల ముందే ఉన్నట్లయితే అతి కొద్ది కాలంలోనే లోకుల మాటలకు కృంగిపోయి తన ప్రాణాలు త్యాగం చేస్తారు. అప్పుడు ఘోర అనర్థం వాటిల్లుతుంది మహాశయ.
మహారాజు గారికి రాకుమారి మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. మహారాజు గారికి రాకుమారి మీద అనుమానం కలుగుతుంది. అందుకే ఈ దివ్య బాలుడు రాకుమార్తెకి దూరంగా ఉండాలి. అలాగే రహస్యంగా ఉండటము అనివార్యం కూడా. ఈ కారణంగానే నేను ఈ బాలుని రక్షణ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. సూర్యనారాయణ భగవానుడు రాకుమారికి అభయం ఇచ్చారు. వారు తన పుత్రుడిని ఎల్లవేళలా రక్షిస్తానన్నారు. ఆ కారణంగానే ఆ దివ్య బాలుని వక్షస్థలంపై రక్షా కవచం, కవచకుండలాలు ఉన్నాయి. నన్ను క్షమించండి సూర్యనారాయణ, కానీ మీరిచ్చిన కవచం మీ పుత్రుడికి అన్నింటికంటే అదే ఇప్పుడు పెద్ద శత్రువైపోయింది. సోనా, షోనా, కూర్చోవడానికి ప్రయత్నించాలి కదా. లేదన్నయ్య, నేను ఇంకా ఓ సంవత్సరం వరకు కూర్చోను. సోనా, చాలా నొప్పిగా ఉందా? సమస్య నొప్పిది కాదమ్మా. నేను కూర్చోవడం మొదలు పెడితే అప్పుడు నా బాధ గొప్పతనం తగ్గిపోతుంది. షోనా, నువ్విలా ఓ సంవత్సరం పాటు ఎలా పడుకుంటావు? వసంత పంచమి కేవలం ఓ నెల తర్వాతే ఉంది. నా పరీక్షను చూడ్డానికి రావా ఏంటి? ఒకవేళ నీ కొడుక్కి ఆ సంతోషం మీద ఏ ఆశ లేకపోతే చూడు అతిరథ, నువ్వు అతన్ని విడిచిపెట్టక తప్పదు. వసంత పంచమి రోజున ఎలాంటి పరీక్ష జరగదు. కానీ పరీక్షించాలన్న నిర్ణయాన్ని మీ మహామైతాత్ములే స్వయంగా తీసుకున్నారు కదా నాన్నగారు. కానీ ఆ రోజున పరీక్షలో ఉత్తీర్ణుడివి కాకుండా ఉండాలని నీ ఆలోచన. అది కూడా నాకు తెలుసు. జీవితంలో సారథిని కావాలనే కోరికే నాకు లేదు. ఏమవుతావు నువ్వు? ధనుర్ధారివి కాలేవు కదా. జీవితాంతం విద్రోహం చేస్తూనే ఉంటావా? జీవితాంతం మీ అమ్మని ఏడిపిస్తూనే ఉంటావా? ఇలాగే మీ నాన్నకి జీవితాంతం క్షమాపణ అడగక తప్పదా? మీ తమ్ముడికి జీవితాంతం శిక్షలు అనుభవిస్తూనే ఉండాలా? ఇవేనా నీకున్న ఆశలు? బాధపడుతూ ఉండే, క్షమాపణ కోరుకునే, ఇంకా శిక్షని విధించేటువంటి విధానాల్ని మార్చడం. అయితే నీ ఆలోచనల్ని తీసుకుని నువ్వు హస్తినాపురాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది కర్ణ. ఇప్పుడు నీకిక్కడ ఎలాంటి స్థానము లేదు. ఆర్య, మీరేమంటున్నారు? ముందే చెబుతున్నాను రాధా. సరస్వతీమాత బడబానలుడి దివ్యాగ్నిని భరించలేకపోయింది. గంగామాత కూడా శివపుత్రుడి తేజాన్ని భరించలేకపోయింది. మరి మామూలు మనుషులం రాదా? ఎప్పటి వరకు వీడి దివ్యత్వం భారాన్ని కాపాడుకుంటూ వస్తాం? చాలా అనుభవించాం, చాలా సహించాం. అన్నగారి చేతిని నరికేశారు. మనం నిస్సహాయులమయ్యాం. నాకు మరణశిక్ష పడింది. ఇంకా ఇప్పుడు వీడు లేదు కర్ణ. ఇక ఈ సమాజంలో నీకెలాంటి స్థానము లేదు. మీ పెదనాన్న దగ్గర అడవిలోనే నీకు స్థానముంది. లేదు లేదు ఆర్య,
మీరు ఇలా చేయడానికి వీల్లేదు. మీరు నా పుత్రుని ఈ విధంగా వెళ్ళగొట్టడానికి వీల్లేదు ఆర్య. నేను మాటిస్తున్నాను, నా కర్ణుడికి అలాంటి పని చెయ్యడు. తను ధనస్సు ముట్టుకోడు. అలాగే తను క్షత్రియులతో ఎలాంటి గొడవ పడడు ఆర్య. నేను మాటిస్తున్నాను ఆర్య. కర్ణ, కర్ణ మీ నాన్నగారికి మాటివ్వు. కర్ణ, కర్ణ మీ నాన్నగారికి మాటివ్వు. లేదు రాధా, వద్దు. నాకు నమ్మకం లేదు. అగ్నికి ఎప్పటికీ తృప్తి కలగదు, కట్టెల్ని సమూలంగా బూడిద చేసేంత వరకు. కర్ణుడు మన మధ్య ఉన్నంతకాలం తన దివ్యత్వాన్ని అణుచుకోలేడు. అందుకే ఒక సముచిత నిర్ణయం చెప్పమంటావా రాధా? ఇకపై కర్ణుడు అడవిలో ఉండడం మంచిదే. లేదు, నేను మహారాణి కుంతిని, ఆమె పుత్రుల్ని తీసుకురావడానికి వెళుతున్నాను. ఇది నా ఆదేశం కర్ణ. నేను తిరిగి రావడానికి ముందే నువ్వు ఈ హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. గాంధార రాజ శకునే, మావయ్య గారు, మీరు నాతో చెప్పింది ఎవరో మహాయోధుని సాయం అడుగుదామని కదా. ఇతను అసలు భయంకరంగానూ లేడు, పైగా యోధుడు కూడా కాడు. ఏ యోధుడు బలవంతుడుగా కనిపించడో అతను మాత్రమే భయానికి కారణమవుతాడు పుత్ర. ఆయనే అగ్నిపర్వుడు. మీరు పిచ్చి చేష్టలు చేయొద్దు మావయ్య గారు. రా అగ్నిపర్వ, మావయ్యకి నీ శక్తి ఏంటో చూపించు. నాతో యుద్ధం చెయ్యి. రాకుమార దుర్యోధన, కేవలం మనుష్యులే అహంకారంతో యుద్ధం చేస్తారు. రాక్షసులు కేవలం మూల్యం కోసం యుద్ధం చేస్తారు, మూల్యం కోసం. మరి నా మూల్యాన్ని మీరు చెల్లించగలరా గాంధార రాజా? తప్పకుండా అగ్నిపర్వ, తప్పకుండా. ప్రతిరోజు గాంధార నుంచి ఒక చక్రం, పూర్తిగా రక్తం నిండిన భోజనం నీకోసం, నీ సోదరుడి కోసం పంపిస్తూ ఉంటా. కానీ పాండుపుత్రుల మృత్యువు అంత తేలిక కాదు, గుర్తుంచుకో అగ్నిపర్వ. ఈ అగ్నిపర్వుడికి ఏ మనిషినైనా చంపడం సులభమే. ఒకవేళ వాళ్ళు పాండుపుత్రులైనా సరే. పాండవులు సాధారణమైన మనుషులు కాదు అగ్నిపర్వ. నా గూఢాచారులు నాకు కొద్ది కాలం క్రితమే ఒక ఘటన గురించి చెప్పారు.
నైమిసారణ్యం దగ్గరలో ఓ గ్రామాన్ని నాగులు ఆక్రమించినప్పుడు అప్పుడు ఈ 5 సోదరులే ప్రతిఘటించారు తెలుసా? ఆ 5 అందరికంటే బలవంతుడు భీముడు. తను తన గదతో గట్టిగా మోది కొండల్ని కూడా పిండి చేయగలడు. నకులుడు ఆ 5 అందరికంటే చపలుడు. ఆలోచనల వేగంతో అతని కరవాలం తిరుగుతుంది. సహదేవుడి పరశువుని చూస్తే స్వయంగా పరశురామ భగవానులే గుర్తొస్తారు. అందరికంటే పెద్దవాడు యుధిష్ఠిరుడి బల్లం శబ్దభేది.
కంటే భయంకరమైన వాడు కుంతీపుత్రుడు అర్జునుడు. అతని బాణాల వర్షానికి సూర్యుడు కూడా దాక్కుంటాడు. ఆ 5గురి సంయుక్త బలం ఆ నాగుల్ని పరాజితుల్ని చేసేసింది. ఎవరినైతే అంతకు ముందు చాలా పెద్ద పెద్ద యోధులు కూడా ఓడించలేకపోయారు. మరణించడానికి ముందు మీరు చెప్పిన ఆ 5గురు తప్పక ఆలోచించుకుంటారు. ఒకవేళ 5గురికి బదులుగా 6గురుంటే కనీసం ఇంకొద్ది క్షణాలు బతికే వాళ్ళమని. గాంధార రాజా, నా పురస్కారాన్ని సిద్ధం చేసుకోండి. ఆ 5గురిని చంపిన తర్వాత నా పురస్కారం లభించకపోతే నేను మిమ్మల్ని కూడా వధిస్తాను గాంధార రాజా. అసలు మీకోసమైతే నా హూంకారమే చాలా ఎక్కువ. అగ్నిపర్వ, కేవలం నీ దగ్గర మాటలు మాత్రమే ఉన్నాయా, లేకపోతే నీ శక్తిని కూడా చూపించగలుగుతావా? మామయ్య గారు, ఇక పాండు పుత్రుల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. నీకు వీటి అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని ఔషధాలను కూడా పెడుతున్నాను. అమ్మా, నేను వెళ్ళాల్సిన సమయం అయ్యింది. సూర్యోదయం కాకముందే నేను వెళ్ళిపోవాలి. ఇంకా నీకు కావలసిన వస్తువులన్నీ నేను పూర్తిగా సర్దలేదు కన్నా. నాకు కేవలం నీ ప్రేమ మాత్రమే అవసరమమ్మా. జీవితాంతం ఉండాల్సిన గుర్తుల్ని ఏ విధంగా ఒక్కటి చేస్తారు మీరు? నువ్వు వెళ్ళొద్దు పుత్ర. నువ్వు మీ నాన్నగారి ఆదేశాన్ని ఎదిరించు. తండ్రి ఆదేశిస్తే ప్రాణాలను సైతం త్యజించాలి. ఇదే కదా మీరు నాకు నేర్పింది. కానీ పుత్ర, తల్లి హృదయం ఎలా శాంతించగలదు? సంకల్పంతో అమ్మా.
సంతానం భవిష్యత్తు మాతాపితరుల సంకల్పంతో నిర్మితమవుతుంది. నాకు అనుమతి ఇవ్వండి.